నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। నర్సాపురంలో నామినేషన్ వేసిన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు। భీమవరం జేపీ రోడ్డులో చలివేంద్రం ఏర్పాటు, ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన ప్రముఖులు। కుప్పంలో చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన భువనేశ్వరి, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులు। కోనపాపపేటలో ఉత్సాహంగా మత్స్యకారుల ఆత్మీయ సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ। సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని నర్సాపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ సంక్షేమ పాలన కొనసాగాలంటే మరో జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు। నియోజకవర్గ ప్రజలంతా చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు। మొగల్తూరు మండలం పాతపాడు, ముత్యాలపల్లి, మొగల్తూరు, సీతారాంపురం గ్రామాల మీదుగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు। నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా, పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా, తాతాబా నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా, నర్సాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు ఉదయం 10:30కు నామినేషన్ని దాఖలు చేయటం జరిగింది। ఉదయం నుంచి నాకు సహకరించినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయాభిలాషులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా। ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నా। రేపు మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలందరికీ నేను కోరుతూ ఉన్నా, మీ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారము, అండదండలు, మీ యొక్క ఆశీస్సులు అందించమని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నా। ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన ప్రజలందరూ చూస్తున్నారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతి పౌరుడి మీద ఉంది। ఎందుకనంటే ఈ రోజున సామాన్యుడికి లబ్ధి జరిగి ఈ రోజున మేము ఎన్నికల్లో ఓటాడటానికి వెళ్తూ ఉన్నాము అని అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు। ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు, నవరత్నాలు లాంటి కార్యక్రమాలు తీసుకొస్తాడు, మోసపోయినటువంటి ప్రజలకి అండగా నిలబడతాడని గత ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాం। కానీ ఈ ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసి మీకు లబ్ధి జరిగిందంటే, మంచి జరిగిందంటే ఓటేయండి అన్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లోనే చూస్తూ ఉన్నారు। మరి ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు। ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా ప్రతి సంక్షేమ ఫలాన్ని నేరుగా అందించడంలో ఈ 5 సంవత్సరాలు కృషి చేశాం। ప్రజలు ఖచ్చితంగా వారి ఆశీస్సులు ఇవ్వటానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు। తప్పనిసరిగా వారి నమ్మకాన్ని రేపు మేనిఫెస్టోలో కూడా వచ్చే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతూ ఉన్నామో కూడా చెప్పి ఎన్నికలకు వెళ్తాం। అందువల్ల ప్రజలు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది। ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసి ఈ రోజున మళ్ళీ కొన్ని హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి మేము ముందరకే ఓటు అడుగుతా ఉన్నాం। ఖచ్చితంగా ప్రజల విశ్వాసం ఉంది।
విశాఖ జిల్లా నూకాలమ్మ ఆలయానికి టీడీపీ నాయకులు తాళాలు వేయడంతో పోలీసులు చొరవతో వాటిని తిరిగి ఓపెన్ చేయించారు. గోపాలపట్నం పొలిమేరలో ఉన్న పురాతన నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ వేయాలని భావించి వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనందకుమార్ ఆలయానికి చేరుకున్నారు. అయితే టీడీపీ నాయకులు ఆలయానికి తాళాలు వేయడంతో పోలీసుల సాయంతో తిరిగి ఓపెన్ చేయించి వైసీపీ నాయకులు అమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గణబాబుకు భయం పట్టుకుందని అన్నారు. అనంతరం గుడి తాళాలు తెరవడంతో అమ్మవారిని దర్శించుకున్న అభ్యర్థి ఆనందకుమార్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడార్ ఆనంద్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్లను పురస్కరించుకుని నూకాలమ్మ అమ్మవారిని అభ్యర్థులు ఆడారి ఆనంద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పూజలు చేసి ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆశీస్సులు అందుకోవడం ఎంతో శుభసూచకమని, ఆడారి ఆనంద్ కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే గుడికి తాళాలు వేశారని సుబ్బారెడ్డి ఆరోపించారు. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబోవు ఎన్నికల్లో మే 13వ తారీఖు జరగబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోనూ ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయం దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దాఖలు చేయడానికి పోతున్న సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ గారికి అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఇక్కడ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలని, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఏ విధంగా చీప్గా పాలిటిక్స్ చేస్తున్నారనే దానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే గుడి అమ్మవారి దర్శనం చేసుకోనికుండా చేయాలి, ఆ విధంగా వీళ్ళని అడ్డుకోవాలి అని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారంటే ఓటమి భయంతోనే. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా నమ్మకం ఉండే ప్రతి వ్యక్తి గుడికి పోయి అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు తీసుకునే హక్కు ఆ దైవం మనకు కల్పించింది. అట్లాంటి హక్కును కూడా వీళ్ళు కాలరాజు చూస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందనే దానికి ఇదే నిదర్శనం. దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని, వేసవిలో పాదచారుల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు వెంకటేశ్వరరావు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ భీమవరం పట్టణ అధ్యక్షులు పర్రిపాటి శ్రీను అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డులో ఆదిత్య డిగ్రీ కళాశాల వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సహకారంతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇటువంటి చలివేంద్రాలను ప్రతి ఒక్కరూ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో 45 రోజుల పాటు చలివేంద్రం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ ఏ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ అనురాధ, మావుళ్ళు, చెరుకువాడ రంగసాయి, దాయన చంద్రాజీ, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ కార్యదర్శి సబ్బిశెట్టి శ్రీనివాస గణేశ, కోశాధికారి శంకా గోపి, కమిటీ చైర్మన్ సమయమంతుల రావిప్రసాద్, అల్లు శ్రీనివాస్, సోనా విజన్ రాఘవ, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 3 సంస్థల ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఓల్డ్ వింగ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఒకటి, వాసవి జాగృతి ఒకటి, సాయాదిత్య డిగ్రీ కాలేజీ, ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఈ వేసవకాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వాతావరణంలో ఈ మజ్జిగ ఏర్పాటు చేయడం ఈ 3 సంస్థలు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది ప్రజలకు చాలా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాను. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరపున వాసవి విజేఎఫ్ క్లబ్ భీమవరంలో నూతనంగా ఈరోజు మజ్జిగ చలివేంద్రం నాతో స్టార్ట్ చేయించడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను కూడా వాసవి మత సేవలో ఎన్నో సేవా కార్యక్రమాలు గత నుంచి చేస్తున్నాను. ఈ రకంగా ఈ వేసవకాలంలో మజ్జిగ చలివేంద్రం మా నూతన క్లబ్ ద్వారా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక కొత్త ప్లాన్తో ఇంట్రడ్యూస్ చేస్తూ
సేవా కార్యక్రమంతో ముందుకొచ్చారండి. ఇందులో భాగంగా 40 రోజుల పాటు ఈ చలివేంద్రం అనేది రన్ చేయడం జరుగుతుంది. ఇందులో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న వాసవి జాగృతి ఇంటర్నేషనల్స్, వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపున, అలాగే సోనో విజన్ వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. వాసవి దృష్ట్యా ప్రధాన రహదారి అయినటువంటి జోలపాలెం రోడ్లో జాగృతి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ సోనో విజన్ షోరూమ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి వేసవి మజ్జిగ చలివేంద్రాన్ని ఆదిత్య మరి డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ 2 కాలేజీల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిర్వహణ జరుగుతుంది. మరి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వారు చేస్తున్నటువంటి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ వేసవికాలంలో పాదచారులకు కానీ ఇక్కడ ప్రయాణికులకు కానీ మరి మజ్జిగ, మంచినీరు ఈ వేసవి చివరి వరకు కూడా అందించడం ఇది మహాపుణ్య కార్యక్రమం. అటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి వాసవి క్లబ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.